Hi guys, here is the review of Sue from So, Telugu dubbed Kannada హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ డైరెక్టెడ్ బై జేపీ తుమినాడ్. కన్నడలో 6 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తే 35 కోట్ల పైగా వసూలు అయితే రాబట్టింది. ఇప్పుడు ఈ సూ ఫ్రమ్ సో మూవీ వచ్చేసి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది తెలుగు లాంగ్వేజ్లో. ఇక ఈ వీడియోలో ఈ సూ ఫ్రమ్ సో మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ వన్ అనుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. 2 గంటల 17 నిమిషాల రన్ టైమ్తో ఉంటుంది ఈ మూవీ. ఇక ఈ సూ ఫ్రమ్ సో మూవీ ఎలా ఉందో విషయానికి వస్తే, ఇది ఒక పల్లెటూరి వాతావరణంలో జరిగే మూవీ అనమాట. సిచ్యువేషనల్ కామెడీ కూడా ప్రధాన అంశంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని నవ్విస్తుంది, భయపెడుతుంది, అన్ని చేస్తుంది. బాగుంది. బేసిక్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కర్ణాటకలోని ధర్మస్థలి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరులో జరుగుతుంది ఈ స్టోరీ అనమాట. ఆ ఊర్లో అశోక్ అనే ఒక యువకుడు ఉంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడనమాట. ఒకరోజు పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు, ఇంటికి పోతూ ఉంటాడు. ఆ ఇంటికి పోయే మార్గంలో తను ప్రేమించిన ఆ యువతి ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లులో ఆ అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూంలో వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ బాత్రూంలో ఆ యువతి ఉండదనమాట. అప్పుడే తన యువతి పక్కనున్న ఇంటి ఇద్దరైతే యువకులైతే నిద్రలేస్తారు. హీరోని అయితే చూసేస్తారు, మెయిన్ క్యారెక్టర్ని చూసేస్తారు. వాళ్ళ నుండి తప్పించుకొని పరిగెడతాడు. అప్పుడు తనని ఎలాగోలా ఆ ఇద్దరు కలిసి హీరోని పట్టుకుంటారు. అప్పుడు తనకి దయ్యం పట్టినట్లుగా యాక్షన్ చేస్తాడు. దాంతో ఆ ఇద్దరు అతన్ని వదిలేస్తారు. మెయిన్ క్యారెక్టర్ అశోక్ ఇంటికి వెళ్ళి పనుకొని తెల్లారితో లేస్తే అప్పటికే తనకి దయ్యం పట్టినట్టు మొత్తం ఆ ఊరు మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు తను చూసి భయపడుతూ ఉంటారు. ఇక ఆ ఊరికి పెద్ద వచ్చేసి రవి. తను తన దయ్యాన్ని నిడిపించేదానికి సిటీ నుండి స్వామీజీని అయితే తీసుకొస్తానమాట. ఆ తర్వాత ఏమైంది, నిజంగానే అశోక్ని దయ్యం పట్టిందా లేదా, అలా ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చింది, చివరికి ఈ కథ ఏమైంది అనేది తెలియాలంటే ఈ సూ ఫ్రమ్ సో మూవీ చూడాల్సిందే. అశోక్ అనే ఒక క్యారెక్టర్ తను చేసిన తప్పు నుండి తప్పించుకునేదానికి దయ్యం పట్టిందని చెప్పి డ్రామా ఆడతాడు. ఆ కుర్రాడు దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ కుర్రాడికి అనేది ఒక స్టోరీ లాగా, ఒక కామెడీ హర్రర్ థ్రిల్లర్ లాగా రాసుకొని అందులో సక్సెస్ అయ్యాడని చెప్పాలి జేపీ తుమినాడ్. అంటే మనకు ఎన్ని చెప్పినా కూడా ఒక పల్లెటూరు అన్న అందులో ఉన్నటువంటి విచిత్రమైన క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి మనందరికి నచ్చి తిరుగుతాయి. ఆ పల్లెటూరు వాతావరణంలో ఆ వివిధ రకమైన మెంటాలిటీ ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఆ ఊరి జనాలు, పల్లెటూరు జనాలు, వాళ్ళ తిక్క పనులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతాయి. అది సిటీలో ఉన్న వాళ్ళకైనా, బయట ఉన్న వాళ్ళకైనా, ఫారెన్లో ఉన్న వాళ్ళకైనా పల్లెటూరు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అలాంటి ఒక పల్లెటూరు, మంచి వాతావరణము, ఆ సెటప్, అందులో ఉన్నటువంటి వివిధ రకాల విచిత్రమైన పనులు చేసే మైండ్ సెట్ ఉన్న ఆ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి జేపీ తుమినాడ్ అనే డైరెక్టర్ మూవీ తీసి మనకు ఫుల్గా ఎంటర్టైన్ అయితే చేశాడు. అవన్నీ క్యారెక్టర్లు కూడా ప్రతి ఒక్కటి వేరే లెవెల్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా అశోక్ అనే క్యారెక్టర్కి దయ్యం పట్టిన తర్వాత ఆ కన్ఫ్యూజన్లో చేసే కామెడీ, ఆ పంచే థ్రిల్ అయితే ప్రతి ఒక్కరు అప్పుడు వచ్చే ఆ సిచ్యువేషనల్ కామెడీ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఒరే నాకు దయ్యం పట్టలేదురా నాయనా అంటే కూడా ఆ ఊర్లో జనాలు ఎవరు నమ్మరు అనమాట. అతను చూసి ఒక్కరు పడే ఆ బాధలు, ఆ ఊరి పల్లెటూరు వాతావరణం అయితే ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఎప్పుడైతే అశోక్ దయ్యం డ్రామా మొదలు పెడతాడో అక్కడి నుండి కూడా ఒక ఫన్ రైడ్ లా మారిపోతుంది స్టోరీ మొత్తం కూడా. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా ప్రతి ఒక్కరు అశోక్ను చూసి ఆ విధంగా హడావిడి చేస్తూ ఉంటారు. దీంట్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే సిచ్యువేషనల్ కామెడీ కోసం ఎటువంటి కామెడీ యాక్టర్ని మనకు తెలియదు, కన్నడ ఊరికి కామెడీ యాక్టర్ ఏదని. కానీ సిచ్యువేషనల్ కామెడీ, ఆ సిచ్యువేషన్ తగినట్టుగా వచ్చే కామెడీ అయితే ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తాయి. స్వామీజీ ఎప్పుడైతే ఎంటర్ ఇస్తాడో అప్పుడుండే ఆ కామెడీ డోస్ అనేది ఇంకొంచెం కాస్త పెరిగిపోతుంది. లాస్ట్ ఒక 40 మినిట్స్ అండి, నిజం చెప్తున్నా మామ, లిటరలీ ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా టచ్ చేస్తుంది. ఫస్ట్ ఉండి ఒక ఫన్ రైడ్ లాగా వెళ్ళిపోతుంది. కానీ లాస్ట్లో అతనికి ఒక ఆత్మ పట్టిందని చెప్పి ఒక అబద్ధం చెప్పేస్తాడు. కానీ సులోచన చనిపోయి పక్కూరులో చాలా ఏళ్ళు అవుతుంది. తన కూతుర్ని తీసుకొస్తారు. ఆ కూతురికి కొన్ని లైంగికంగా తన బాబాయ్ వేధిస్తుంటాడు. ఆ సీన్స్ అయితే ప్రతి ఒక్కరిని నిజంగా మనసును హత్తుకునే విధంగా రాసుకున్న డైరెక్టర్. లాస్ట్లో దయ్యం పట్టినట్టుగా అశోక్ ఒక చీర కట్టుకొని సులోచన కూతురు కోసము వెళ్ళే సీన్ అయితే ఉంటుంది. అది లిటరలీ గూస్ బంప్స్, నిజం చెప్తున్నా. ఇక ఇందులో ఉన్నటువంటి మైనస్ విషయానికి వస్తే నాకేం పెద్దగా అనిపించలేదు. అక్కడక్కడ సాగదీతగా కొంచెం స్లో నెరేషన్తో వెళ్తుంది. అది మలయాళం మూవీస్లో, కన్నడ మూవీస్లో, ఈ బ్యాక్డ్రాప్లో, ఈ జానర్లో వచ్చే మూవీస్లో కామన్ అని చెప్పొచ్చు. ఇక క్యారెక్టరేషన్ పరంగా మన తెలుగు వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కొత్త ముఖాలే. కాబట్టి ఏదైతే మెయిన్
మెయిన్ క్యారెక్టర్స్ నటించిన రవణ క్యారెక్టర్, అశోక్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. దాంతో పాటుగా సిచ్యువేషన్ కామెడీతో పాటుగా ఏదైతే పక్కన ఆ ఊరి జనాలుగా యాక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆ సిచ్యువేషన్ తగినట్టు అలా వచ్చి అలా నవ్విచ్చి వెళ్ళిపోతారు. దాంతో పాటుగా ఈ మూవీలో డ్రింకర్ బావా అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అదైతే వేరే లెవెల్ లో ఉంటుంది. లిటరల్లీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. జియో హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటువంటి బోల్డ్ కంటెంట్, మసాలా సీన్స్ ఉండవు. ఫ్యామిలీతో కలిసి చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు ఈ సూఫ్రమ్ సో మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.